జిల్లా సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీకే అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఆ ఉమ్మడి జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అయిందట. అక్కడ విపక్ష వైసీపీ చెలరేగిపోయింది అంటున్నారు. అసలే ఆ జిల్లాలో వైసీపీ బలంగా ఉంటుంది. ఇక మీటింగ్ లో విపక్ష నేతల బ్యాటింగ్ తో అధికారులు బెంబేలెత్తిపోయారని టాక్. దీనికి తోడు కూటమికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టడంతో వైసీపీకి వార్ వన్ సైడ్ అయిపోయిందని సమాచారం. అసలు సమావేశంలో ఏం జరిగింది? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉమ్మడి విజయనగరం జిల్లా సర్వసభ్య సమావేశంలో మాత్రం వైసీపీ ప్రజాప్రతినిధులు చర్చను తమ వైపుకు తిప్పుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ నేత జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ శాఖల అధికారులకు వరుస ప్రశ్నలు సంధిస్తూ స్థానిక సంస్థల వైసీపీ ప్రజాప్రతినిధులు దూకుడుగా వ్యవహరించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం, ప్రజా సమస్యలు, శాఖల పనితీరుపై అధికారులను విపక్ష నేతలు నిలదీయడంతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. ఇదే సమయంలో కూటమికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సమావేశానికి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. దీంతో సమావేశంలో వైసీపీ నేతలే హవా చాటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన భేటీ ఉత్కంఠ రేపింది. జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే కూటమి ఎమ్మెల్యేలు, పలువురు కూటమి ప్రజాప్రతినిధులు సమావేశానికి గైర్హాజరు కావడం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో సమావేశంలో వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సమస్యలపై తమ వాదనను బలంగా వినిపించారు. రైతుల సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు, వివిధ శాఖల పనితీరుపై జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీనుతో పాటు వైసీపీ ప్రజాప్రతినిధులు వరుసగా ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని అంశాలపై అధికారుల సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన జెడ్పీ చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు, చాలా శాఖల మధ్య సమన్వయ లోపం వంటి అంశాలపై జెడ్పీ అధికారులను ఆయన నిలదీశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించబోనని, శాఖల వారీగా పెండింగ్ అంశాలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అయితే ప్రభుత్వ అధికారులకు అండగా ఉండడంతో పాటు ప్రభుత్వ విధానాలను తెలియజేయాల్సిన కూటమి ప్రజాప్రతినిధులు సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో అధికార కూటమి నుంచి అధికారులకు ఆశించిన స్థాయిలో మద్దతు దొరకలేదు. అలాగే వైసీపీ ప్రజాప్రతినిధుల ప్రశ్నలకు వరుసగా సమాధానాలు ఇవ్వాల్సి రావడంతో కొంతమంది అధికారులు తడబడ్డారు. జెడ్పీ చైర్మన్ తీరుతో పలువురు అధికారులు భయపడినట్టు చర్చ జరుగుతోంది. మొత్తంగా జిల్లా సర్వసభ్య సమావేశంలో రాజకీయ వేడి, ప్రజా సమస్యలపై చర్చించిన తీరు, వైసీపీ ప్రజాప్రతినిధుల దూకుడు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా జిల్లా సర్వసభ్య సమావేశంలో జిల్లా అధికారులను జెడ్పీ చైర్మన్ గడగడలాడించడం, వైసీపీ హవా కొనసాగించడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.